అందరికీ నమస్కారం అండి. మణి తెలుగు కథలకు స్వాగతం. ఈరోజు మన ఛానల్లో కొన్ని మోటివేషన్ కొటేషన్స్, అలాగే మంచి మాటలు, జీవిత సత్యాలు చెప్పుకుందాం. మన జీవితాన్ని మనకు నచ్చినట్లుగా జీవించగలగడమే మనం సాధించే అతిపెద్ద విజయం. కృతజ్ఞత లేని వారికి సాయం చేయడం, విశ్వాసం లేని వాళ్లతో స్నేహం చేయడం, నటిస్తున్నారని తెలిసిన వాళ్లే కావాలనుకోవడం మన అమాయకత్వం అవుతుంది. ఉపయోగం లేని ధనం, శాంతి లేని సుఖం, మానవత్వం లేని మనిషి ఉన్నా లేకున్నా ఒకటే. మనుషులకు మాత్రమే వచ్చే అత్యంత ప్రమాదకరమైన వ్యాధి ఒకడు బాగుపడితే చూసి ఓర్వలేకపోవడం. ఒక యంత్రం చెడిపోవడం మొదలైందంటే దాని నుండి అనవసరపు శబ్దాలు వస్తాయి. అలాగే ఒక మనిషికి పతనం మొదలైందంటే అతని నోటి నుంచి అహంకారంతో కూడిన తప్పుడు మాటలే వస్తాయి. తెలియనిది తెలుసుకుంటే జ్ఞానం, తెలిసినది దాచుకుంటే అజ్ఞానం. నువ్వు ఎంత సంపాదించినా, నీ కాళ్లపై నువ్వు నిలబడినా నలుగురిని గౌరవించడం నేర్చుకో. ఎందుకంటే రేపు నువ్వు మరణిస్తే నీ కాళ్లతో నువ్వు శ్మశానానికి వెళ్ళలేవు. ఆ నలుగురే నిన్ను కాటి వరకు మోసుకెళ్లేది. ఇతరుల మనోభావాలతో ఎప్పుడూ ఆడుకోవద్దు. ఒకవేళ మీరు గెలిచినా వాళ్ళ దృష్టిలో చెడ్డవాళ్లుగా మిగిలిపోతారు. నగదును ఎవరికోసమైనా ఖర్చు చేయవచ్చు, కానీ సమయాన్ని మాత్రం అర్హత కలిగిన వారి కోసం మాత్రమే వెచ్చించాలి. తల్లి ఒడి కంటే గొప్ప సింహాసనం ఈ ప్రపంచంలో ఎక్కడా ఉండదు. మన మనసుని మనం అదుపులో ఉంచుకోలేకపోతే అదే మనకి మొదటి శత్రువు అవుతుంది. పరిచయానికి మాటలు అవసరం లేదు, చిన్న చిరునవ్వు చాలు. స్నేహానికి గ్యారంటీ అవసరం లేదు, నమ్మకం ఉంటే చాలు. కోపం, తుఫాను ఒకలాంటివి. పూర్తిగా తగ్గిన తర్వాత కానీ తెలియదు మనం ఏం కోల్పోయామన్నది. చావుకి పుట్టుకకి మధ్యలో ఓ చిన్ని జీవితాన్ని పెట్టి, మోయలేని బాధ్యతలు ఇచ్చి, మర్చిపోలేని బంధాలను ఇచ్చి, నిలకడలేని మనసుని తోడుగా పెట్టి ఎన్ని ఆటలు ఆడుతున్నాడో దేవుడు. డబ్బు ఉందనో, అదృష్టం కలిసి వచ్చిందనో గర్వంతో ఎదుటి వారిని హేళన చేయకండి. మనిషి 100 ఏళ్ళు బతికినా కాటికే, 100 కోట్లు కూడబెట్టినా కోటికే. అన్నీ గుర్తుపెట్టుకోండి. రాసేవారికి అక్షరం విలువ, సంపాదించే వారికి డబ్బు విలువ, కష్టపడే వారికి బతుకు విలువ, పండించే వారికి పంట విలువ, భవిష్యత్తు మీద ఆశ ఉన్నవారికి చదువు విలువ, లక్ష్యం ఉన్నవారికి జీవితం విలువ తెలుస్తుంది. జీవితాన్ని మించిన గ్రంథం లేదు, అంతరాత్మను మించిన గురువు లేదు, అనుభవానికి మించిన పాఠం లేదు, సాధనను మించిన తపస్సు లేదు. నిజం ఎంత కఠినంగా ఉన్నా నిజమైన బంధాలు విడిపోవు. అబద్ధం అందంగా ఉన్నా అది బయటపడిన రోజు ఎలాంటి బంధమైనా నిలబడదు. ఏ వేలు పట్టుకోకుండా నడక నేర్వలేము, ఎవరి సాయం పొందకుండా జీవితంలో ఎదగలేము. నడక నేర్పిన చేతిని, పొందిన సాయాన్ని జీవితంలో మర్చిపోకూడదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ మరొక చక్కటి వీడియోతో కలుద్దాం.